అయ్యో! 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 ఈరోజు అన్ని పవన్ కళ్యాణ్ వీడియోసే ఉంటున్నాయి. దయచేసి ఏమనుకోకండి. ఎందుకంటే ఆయన మాకు అవకాశం ఇస్తున్నారు. మేము దాన్ని వాడుకుంటున్నాం. హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ముడ్డి కిందకి వయసు రాగానే సరిపోదు, బుద్ధి జ్ఞానాలు కూడా రావాలంటారు. అలా పవన్ కళ్యాణ్ గారు కూడా వయసు చాలా పెద్దదొచ్చినా కూడా కనీస ఇంగిత జ్ఞానం ఉందా లేదా అనిపిస్తూ ఉంది. ఏంటంటే ఎవడైనా పబ్లిక్ మీటింగ్ లో ఉన్నప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాడా? రై అని సైలెన్సర్లు తీసుకుని ఎంజాయ్ చేయండి అంటారా? అన్నారు. ఈయన ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటాడు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈయన ఎవడు కూడా దాడి చేయండి, కొట్టండి అని చెప్పడు, కానీ మనోడు చేస్తాడు. అది పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ. ట్వీట్లకి, మెసేజ్లకి అఫెండ్ అయిపోతా ఉంటాడు. అంటే భయం, వణికిపోతా ఉంటాడు. మళ్ళీ జగన్ వస్తే పవన్ కళ్యాణ్ జైల్లో చెప్పకూడదు తింటాం అనేది పక్కా గ్యారెంటీ, అందులో డౌటే లేదు. ఎందుకంటే అన్ని తప్పులు ఉన్నాయి, అటువైపు అన్ని వాగ్దానాలు ఉన్నాయి, అంత విచ్చలవిడితనం ఉంది, అంత డబ్బు వేస్టేజ్ ఉంది. లెగిస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లు, అక్కడ నుంచి విజయవాడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా హెలికాప్టర్లు వాడుతున్నారు. అంటే ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తి నీతి సూక్తులు వల్లిస్తే చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు చూడండి. ట్వీట్లకి వాటికి భయపడితే ఎట్లా, తిరిగి ఎలా సమాధానం చెప్పాలో వాళ్ళు సమాధానం చెప్పండి, కొట్టాలంటే కొట్టండి అంటున్నాడు. ఇటువంటి వ్యక్తిని అసలు పాలిటిక్స్ లో ఎలా 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 చేస్తున్నారు సరే చూడండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. అందరికీ మీలాగా సాధ్యం కాదు సార్. ఎందుకంటే మీరంటే అన్ని వదిలేశారు. రిలేషన్స్ కూడా ఈజీగా తీసుకుంటారు, పరిపాలన ఈజీగా తీసుకుంటారు, ఇచ్చిన మాటలను ఈజీగా తీసుకుంటారు, చేసిన పనుల్ని వాగ్దానాన్ని ఈజీగా తీసుకుంటారు. మీలాగా ఈజీ బ్రతకటం ఎవడి వల్ల కాదు సార్, కేవలం మీ వల్లే అవుతుంది. ఇంత దరిద్రమైన బతకటం మీ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. అందరికి ఈజీగా బతకమని మాత్రం మీరు చెప్పకండి. ఓకే, అందరూ అంత ఈజీగా ఏది తీసుకోరు. కుటుంబ వ్యవస్థలకి, బంధుత్వాలకి, అదే విధంగా ఇచ్చిన మాట కోసం చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అందరు మీలాగా ఉండటం కష్టం సార్. నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. ఈయనేం దెబ్బలు తింటున్నాడు సార్? ఏదో దెబ్బలు తింటున్నా అని చెప్తున్నాడు. ఏం దెబ్బలు తింటున్నాడు పవన్ కళ్యాణ్? కనీసం ఎప్పుడన్నా అప్పుడెప్పుడో పరిటాల రవి గుండు కొట్టించాడనే ఒక్క విషయం తప్పించి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రజల చేత ఎప్పుడన్నా దెబ్బలు తిన్నాడా? లేదు కదా. పరిటాల రవి గారు గుండు కొట్టించారన్నది కూడా వాస్తవం అవాస్తవమో ఇప్పటి వరకు ప్రజలకు తెలియకుండా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు కదా. దెబ్బలు తినేది నేను కదా, మీరు ఈజీగా ఉండండి అని చెప్తున్నాడు. ఏం దెబ్బలు తిన్నాడు? 21 స్థానాలు ఇస్తే 100కు 100 కొట్టే అని చెప్పుకుంటా ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారికి కనీసం విలువలకి, విశ్వసనీయతకి తేడా తెలియదు. అవి అంటే ఏంటో కూడా తెలియదు. కబుర్లు, మాటలు, సొట్టార కబుర్లు తప్పించి ఏముండవు. అది ఆయన మనకి నేర్పించే గొప్ప విషయం అన్నమాట. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్ కి దీనికి నలిగిపోకండి. అట్లా సోషల్ మీడియా కామెంట్స్ కి నలిగిపోతలా కాదు, వాస్తవాలు వాళ్ళకి తెలిసిపోతున్నాయని వణికిపోతున్నారు. వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు సోషల్ మీడియా వాళ్ళని. వణికిపోతున్నారు. నలిగిపోవడం అంటారు దాన్ని, వణికిపోతాం అంటారు. పవన్ కళ్యాణ్ గారు సరిగా మాట్లాడుతూ నేర్చుకోండి. మొన్న ఏదో పేపర్లో చూసి కూడా చదవలేకపోతున్నారు. ఏంది సార్ మీ మానసిక స్థితి ఏంటి? ఏదైనా పొరపాటున 5 డిజిట్ నెంబర్ ఏదైనా ఉంటే దాన్ని చెప్పడానికి కింద మీద పడి డొల్లేస్తున్నారు. 1000 కోట్ల 5,000 కోట్ల అని ఒక మీటింగ్ లో చూసి ఏంది మీరు ఏం చదువుకున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అవహేళన చేశారు. పేపర్లో చూసి చదవడం నేర్చుకుంది. మరి నువ్వేం చేస్తున్నావు? పేపర్లు చూసి నెంబర్లు కూడా చెప్పలేకపోతుంది. కరెక్ట్గా చదువుకుంటే బాగుండే సార్. మీకు దమ్ముంటే తిరిగి కొట్టండి, అంటే ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. దమ్ముంటే తిరిగి కొట్టండి, ఎట్లా దాడి చేయాలో అట్లా దాడి చేయండి. ఎవరిని రెచ్చగొడుతున్నావు నువ్వు? కడుపు కన్నమే తింటున్నావా? నువ్వు రాజకీయ నాయకుడివా? పార్టీ నడిపిస్తున్నావా? సున్నితమైన భావజాలాలు కలిగిన వ్యక్తివా నువ్వు? కొట్టండి, దాడి చేయండి. ఎవడైనా చెప్తాడా అలా? కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా, ఇంగ్నేత జ్ఞానం ఉన్నవాడైనా, ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడు ఎవడైనా వెళ్ళి కొట్టండి, దాడి చేయండి అని చెప్తారా? మరి నువ్వేలా చెప్తున్నావు? నాకు అర్థం కాదు. ఇంత ఏజ్ వచ్చింది, నీ అంత ఏజ్ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. కొట్టండి, దాడి చేయండి. ఎలా రెచ్చగొడితే కాదు, 2 పిల్లలు బైక్ యాక్సిడెంట్ లో చనిపోయింది నీ వల్ల. సిగ్గులేదా? అయినా కూడా బుద్ధి రాదా నీకు? వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదా అని అంటున్నారు సార్. కరెక్ట్ కాదు కదా అది. నెగిటివ్ ఆస్పెక్ట్ ని కొట్టి నవలేయాలా? హరిహర వీరమల్లు అటర్ప్లాప్ మీరు కూడా నెగిటివ్ ఆస్పెక్ట్ ని కొట్టి నలిపేయండి. మరి ఎందుకు దాన్ని హార్ట్ కి తీసుకొని నా సినిమా కోసం థియేటర్ని బ్లాక్ చేస్తున్నారు, నా సినిమాని ఆపేస్తున్నారు అని పాపం ఎవరో చేసిందని చిన్న సినిమాలు కాపాడటానికి మీ పార్టీలో ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తే సినిమా వ్యక్తిగా ఉండి చిన్న సినిమా థియేటర్స్ ని కాపాడే దాంట్లో సహాయకుడుగా ఉండాల్సింది పోయి
ఆ వ్యక్తి చిన్న సినిమా థియేటర్స్ ఓనర్స్ అందరినీ ఒక తాటి మీదకి తెచ్చేసి ఫైట్ చేద్దాం అనుకుంటే పార్టీ నుండి సస్పెండ్ చేశారు. నువ్వే మనిషివయ్యా, నాకు అర్థం కాదు, సినిమా ఇండస్ట్రీని కాపాడుతా అని చెప్పావు. ఏం కాపాడుతున్నావు అంటే నీ సినిమాలు అటర్ఫ్లాప్ అయ్యే వాటికి టికెట్ రేట్లు పెంచుకుంటున్నావు. ఇంకా నువ్వు పెద్ద పోటుగాళ్ళగా స్టేజ్ మీదకి వచ్చేసి ప్రగల్భాలు పలుకుతూ మాట్లాడుతూ ఉంటావు చూడు, పిచ్చ కామెడీ అనిపిస్తుంది బాస్. మాకు కామెడీ నెంబర్ 1. అదే బ్రహ్మానందం గారికి ఇచ్చారు కానీ భాస్కర్ అవార్డు మీకు ఇస్తే భలే ఉండేది. సారేమో 100 కోట్లు పెట్టి చేస్తే 1000 కోట్ల సినిమా అయిద్దని చెప్తావు. నాకన్నా ఎవడు సినిమా ఇండస్ట్రీలో సంపాదించేది అంటావు. సంవత్సరం కష్టపడితే 1000 కోట్లు సంపాదిస్తా అంటావు. చివరికి ప్రజల రక్తాన్ని పిండుకొని టికెట్ల రూపంలో డబ్బులు తండుకొని సిగ్గు లేకుండా దుప్పటి కప్పుకొని పడ్డుకునే బ్యాచ్ నీది. 700 నుంచి 1000 రూపాయలు టికెట్లు పెడతారా ప్రీమియర్ షోలను పెట్టి? ఆగస్టు 2 వరకు మీ ఇష్టం వచ్చిన టికెట్లు ఉంచుకోవచ్చా? సిగ్గుండాలా మనిషి పురుగు పుట్టిన తర్వాత. సో పవన్ కళ్యాణ్ పూర్తి వీడియో ఒకసారి చూసేయండి. ఇది మాట్లాడింది. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ. మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముంటే తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేయండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ. మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముంటే తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేయండి. చూసారు కదా, ఇది బ్రతుకు. కొట్టడానికి ఎగదోయటాలు, ప్రేరేపించటాలు, ఉత్తేజపరచటాలు ఈ చేసేవాడు రాజకీయ నాయకుడా? చెప్పుతో కొట్టండి కనిపిస్తే. ఏమంటారు మీరు? మీరు కూడా ఇలా కొట్టించుకొని వాడు ఎగదేస్తే ఎగెళ్ళి చేస్తారా? మీ పిల్లలకి ఇదే నేర్పిస్తారా? పవన్ కళ్యాణ్ గారి పిల్లలకి ఆడపిల్లని వెళ్ళి కొట్టండమ్మా అని చెప్తాడా? లేదంటే వాళ్ళ పిల్లల్ని వెళ్ళి మనుషులను కొట్టండి అని చెప్తాడా? చెప్పడు, మనకి చెప్తాడు. ఎందుకంటే వాళ్ళంతా బాగుండాలి, వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదవాలి. మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువు స్కూల్లో వద్దు, తెలుగును కాపాడుతాడు ఈయన. మళ్ళీ హిందీని తీసుకొచ్చి మన పైన రుద్దుతాడు. అసలు మనిషి అన్న మాటకి వాల్యూ లేకుండా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎలా ఇతన్ని ఒక రాజకీయ నాయకుడిగా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. హీరోగా ఫెయిల్యూర్, రాజకీయ నాయకుడిగా ఫెయిల్యూర్, కూటమితో తప్పించి దిక్కు లేదు. 15 సంవత్సరాలు బానిసత్వం చేస్తా అంటాడు పార్టీకి. కలిసి ఉంటే తప్పించి జగన్మోహన్ రెడ్డిని మనం ఎదుర్కోలేమంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అంత పవర్ఫుల్ ఈయనకి తెలుసు. అసలు చేతకాని నాయకుడు అంటే ఈయన. తమిళనాడు విజయ్ చూడండి, విజయ్ చూడండి సార్. పార్టీ పెట్టాడు, ఎవరితో పొత్తులు పెట్టుకొని అన్నాడు, సొంతగా ఫైట్ చేస్తా అంటున్నాడు. కొద్దిగా ఉండండి సార్, మరి దేని స్థితికి వెళ్ళకండి. డబ్బుల కోసం వెళ్తున్నారు, అధికారం కోసం వెళ్తున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. రోజు రోజుకి మీ నేము భూమిలోకి ఇప్పుడు 1000 గజాలు వెళ్ళింది. అక్కడ వెళ్తూనే ఉంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.